భూపతిరావు ఇంటికి చాలా మంది జనం వస్తారు. సుగుణ కంగారు పడుతూ భూపతిరావు గదిలోకి వెళ్తుంది. కానీ భూపతిరావు గదిలో ఉండడు. అక్కడ ఒక ఉత్తరం రాసి ఉంటుంది. సుగుణ ఆ ఉత్తరాన్ని తీసుకుని శేఖరం దగ్గరకు వెళ్తుంది. ఏమండి, ఎంత ఘోరం జరిగిపోయిందో. మీ నాన్నగారు ఇంట్లో కనిపించడం లేదు. బయట చూస్తే చాలా మంది జనం ఉన్నారు. ఏమైందో ఏమిటో. మీ నాన్నగారి గదిలో ఈ ఉత్తరం దొరికింది. ఏమైందో కాస్త చూడండి. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైందంటారేంటండి? మీ నాన్నగారు ఇంట్లో కనిపించడం లేదు. మీ నాన్నగారు పడుకునే గదిలో ఈ ఉత్తరం కనిపించింది. బయట చూస్తే జనమున్నారు. నాకు కంగారుగా ఉంది. ఏమిటా ఉత్తరం? ఏమో, నాకేం తెలుసు. ఇదిగో మీరే చదువుకోండి. అబ్బాయి శేఖరం, నీకెలా చెప్పాలో తెలియలేదు. అందుకని ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు తల్లి లేని పిల్లవాడివని నిన్ను చాలా గారాబంగా పెంచుకున్నాను. నువ్వు అడిగినది ఏదీ కాదనకుండా ఇచ్చాను. నువ్వు పెద్ద చదువులు చదువుకొని మన వ్యాపార బాధ్యతలు తీసుకుంటావని అనుకున్నాను. కాని నువ్వు స్నేహితులు, షికారులు అంటూ తిరుగుతూ ఉన్నావు. ఏ రోజైనా నువ్వు నన్ను మన వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి నాన్న అని ఏనాడు నువ్వు నన్ను అడగలేదు. వ్యాపారాలు ఒక్కడనే చూసుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. బయట వాళ్ళ మీద పెట్టడం వల్ల ఆ నష్టాలు ఇంకా పెరిగాయి గాని తరగలేదు. ఒక్కడినే ఎన్నని చూసుకుంటాను. నిన్ను చాలాసార్లు అడిగాను వచ్చి మన వ్యాపారాలు చూసుకోమని. కాని నువ్వు ఏనాడు నా మాట వినలేదు. అందువల్ల నేను బయట వాళ్ళని నమ్మాల్సి వచ్చింది. వాళ్ళు భారీగా నష్టాలు చూపించారు. ఉన్న ఆస్తులన్నీ అప్పుల వాళ్ళకే సరిపోయాయి. కనీసం మనం ఉండే ఇల్లు కూడా అప్పుల వాళ్ళకే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేసేదేమీ లేదు. అంతా చేదాటిపోయింది. అందుకని నువ్వు కోడల్ని తీసుకొని ఏ ఊరైనా వెళ్లి బ్రతకండి. నేను నా మొదటి సంపాదనతో మీ అమ్మకి ఒక హారం చేయించాను. అది నా పెట్టెలో బట్టల అడుగున ఉంది. దాన్ని అమ్ముకొని ఏదైనా వ్యాపారం పెట్టుకో. అలాగే కోడల్ని జాగ్రత్తగా చూసుకో. మీకు భారంగా ఉండడం ఎందుకని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం తప్ప నేనేం చెయ్యలేను. ఉంటాను, మీ నాన్న. ఉత్తరం చదివిన శేఖరంకి ఒక్కసారిగా పిడుగు పడినట్లు అయ్యింది. ఏమైందండి, అలా ఉండిపోయారే? ఏముందే ఉత్తరంలో? మావయ్య గారు ఏం రాశారు చెప్పండి. ఏమైందంటావేంటే? మా నాన్న పేకల లోతుల్లో అప్పుల్లోకి మునిగిపోయారట. ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. బయట ఉన్న వాళ్ళంతా అప్పుల వాళ్ళు. ఈ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. మనకి ఏమీ మిగల్లేదు. మా నాన్న ఈ ఉత్తరంలో అదే రాశారు. ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. ఎంత పని చేశారు మా నాన్న. ఇప్పుడు ఎక్కడికని వెళ్తాము? నాకేం అర్థం అవ్వడం లేదు. మీ నాన్నగారు అప్పులున్నాయన్న మాట ఒక్కసారైనా మీతో గాని నాతో గాని చెప్పలేదేంటండి? అయినా ఆయనకున్నది మనమే కదా, మనకి ఒక్క మాట చెప్పాల్సింది. అయినా మావయ్య గారు చాలాసార్లు మిమ్మల్ని అడిగారు వ్యాపారం చూసుకోమని. మీరు ఏనాడు ఆయన మాట వినలేదు. మీరు మీ నాన్నగారితో వెళ్తూ ఉంటే ఈ విషయాలన్నీ మీకు తెలిసేవి. మీరు ఎప్పుడూ పట్టించుకోలేదు. మీ నాన్నగారిని ఇప్పుడు తప్పు పట్టడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆయన ఒక్కాయనే వ్యాపారాలన్నీ చూసుకునేవారు. అందరూ మంచివాళ్లుంటారా? పాపం మీ నాన్నగారు మోసపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. అయినా ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? ఇప్పటికిప్పుడు మనకి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? సరే, అందాక మా బామ్మ దగ్గరకు వెళ్దాం. తర్వాత ఏం చేయాలన్న విషయం ఆలోచిద్దాం. ఏమంటారు? ఇప్పుడు మీ బామ్మ దగ్గరికి ఉన్నట్టుండి ఎలా వెళ్తాము? ఆవిడ చిన్న ఇంట్లో ఉండి ఏదో కష్టపడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇబ్బంది పడడం ఏముందండి? ప్రస్తుతం మన దగ్గర డబ్బులేమీ లేవు. ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా దొరకదు. అందుకని మా బామ్మ దగ్గరకు వెళ్దామండి. మనం ఏం చేయాలనేది తర్వాత ఆలోచిద్దాం. మనకు అంతకు మించి వేరే మార్గం ఏమీ లేదు. సుగుణ శేఖరం అన్ని సామాన్లు సర్దుకుని
ఎడ్ల బండి మీద వేసుకుని ఆ రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి వాళ్ళ బామ్మ ఇంటికి బయలుదేరతారు. అలా కొంతసేపటికి ఇంటికి చేరుకుంటారు. అమ్మా సుగుణ, ఏమైందమ్మా? ఇంత అర్ధరాత్రి వేళ అన్ని సామాన్లు పట్టుకుని ఇలా వచ్చావేంటి? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఏమీ లేదు బామ్మ, ముందు లోపలికి వెళ్దాం, నీకు విషయం అంతా తీరిగ్గా చెప్తాను. పదండి అమ్మా లోపలికి. సుగుణ జరిగిందంతా బామ్మకు చెప్తుంది. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా! ఒక్క మాట అయినా చెప్పాల్సింది కదా. ఎంత కష్టం వచ్చింది. సరే బాబు, నువ్వేమీ బెంగ పెట్టుకోకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఇకనైనా కష్టపడి పని చేసుకుంటే బోలెడు పనులుంటాయి. కష్టపడే వాళ్ళకి పనులు లోటా నాయనా? బాగా చీకటి పడడంతో అందరూ పడుకుంటారు. కానీ శేఖరంకి మాత్రం నిద్ర పట్టదు. తండ్రి గురించే ఆలోచించుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటాడు. మా నాన్న చాలాసార్లు చెప్పారు, నేను ఒక్కసారైనా మా నాన్న మాట వినాల్సింది. వినుంటే ఈరోజు ఇలా జరగకపోను. మా నాన్న నాకు ఏ కష్టమూ లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఎలా కష్టపడాలో నాకు తెలియడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తెల్లవారుతుంది. ఏంటండి, రాత్రంతా పడుకోలేదా? కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి. మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నారా? మా నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, అలాగే ఇప్పుడు ఏం చెయ్యాలన్న దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను. కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు ఏం చెయ్యాలా అని. ఏం బాధపడకండి, మీ నాన్నగారు ఎక్కడున్నా మీరు బాగుండాలని అనుకుంటారు. ఆయన మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతవరకు మిమ్మల్ని ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. ఆయనకు మాత్రం మీ మీద బెంగ ఉండదా ఏంటి? ఇప్పుడు మీరేం చేయాలన్న దాని గురించి ఆలోచించండి. ఏం చెయ్యాలన్నా చేతిలో డబ్బులుండాలి. మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మావయ్య గారు మీ అమ్మగారి హారం ఇచ్చారు కదా, ఆ హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బులను ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టండి. ఏం వ్యాపారం చేద్దామన్నా నాకు వ్యాపారంలో మెలకువలు ఏమీ తెలియదు. నీ దగ్గర ఏమైనా సలహా ఉంటే ఇవ్వు. మీకు ఎలాగో వ్యాపారంలో మెలకువలు తెలియదు అంటున్నారు కదా. ఇది అడవి ప్రాంతం. ఇక్కడ పంటలు పండించుకున్నా ఎవరూ ఏమీ అనరు. కాబట్టి మనం ఈ అడవిలో ఒక చిన్న స్థలాన్ని సాగు చేసుకుని కూరగాయల మొక్కలు వేద్దాం. పంట చేతికి వచ్చాక వాటిని గ్రామానికి తీసుకుని వెళ్ళి అమ్ముదాం. నీ సలహా బానే ఉంది, కానీ పంట చేతికి రావడానికి సమయం పడుతుంది కదా. మరి అప్పటి వరకు ఎలా ఉండాలి? మనకు ఆదాయం ఎలా వస్తుంది? నేను మా బామ్మ కలిసి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని తీసుకుని వెళ్లి ఊర్లో అమ్ముకుని వస్తాము. ఆ వచ్చిన డబ్బులతోటి అందాక కాలక్షేపం చేద్దామండి. అలా రోజు బామ్మ సుగుణ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగించేవారు. శేఖరం కూడా వ్యవసాయం చేయడానికి కొంత స్థలాన్ని సాగు చేసుకుని వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏమైందండి, ఎందుకంత బాధగా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు సుగుణ, మీరు ఇంతలా కష్టపడడం నేను చూడలేకపోతున్నాను. ఇదంతా నా వల్లే అని తెలిసి నేను బాధపడుతున్నాను. ఇప్పుడు అన్నీ ఆలోచించి ఏం లాభమండి? ఎలాగో మీరు కష్టపడుతున్నారు, మేము కష్టపడుతున్నాము. ఇందులో తప్పేముంది? మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అన్న నమ్మకంతో కష్టపడండి. అంతా మంచి జరుగుతుంది. అలా కొన్ని రోజులకి పంట అంతా చేతికి వస్తుంది. శేఖరం కూరగాయలన్నీ బుట్టలో పెట్టుకుని అమ్మడానికి ఊర్లోకి వెళ్తాడు.
వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు, అరటికాయలు, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు, అరటికాయలు, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అలా ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉండేవాడు. కూరగాయలు తాజాగా ఉండడం వల్ల చాలా త్వరగా అమ్ముడైపోయాయి. సాయంత్రానికల్లా తనకు కావాల్సిన సరుకులన్నీ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరేవాడు. అలా కొన్ని రోజుల్లోనే శేఖరం వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకుంటాడు. పంటలు ఎలా పండించాలో నేర్చుకుంటాడు. తను పండించినవే కాకుండా ఇతర రైతుల వద్ద కూడా కాయగూరలు కొనుక్కుని ఒక దుకాణాన్ని పెట్టుకుంటాడు. అలా చిన్న దుకాణాన్ని దినాదినాభివృద్ధిగా పెద్దది చేసుకుని మంచి వ్యాపారస్తుడిగా స్థిరపడిపోతాడు. ఒకరోజు, నేను కష్టపడాలని మా నాన్న ఎంతో తాపత్రయపడ్డారు సుగుణ. ఇవాళ నేను కష్టపడి ఎంత సంపాదించాను, కానీ చూడడానికి మా నాన్న నా దగ్గర లేరు. మా నాన్నగారు మనతో పాటు ఉంటే ఎంతో సంతోషపడేవారు సుగుణ. మావయ్య గారు ఎక్కడున్నా మీ సంతోషాన్నే కోరుకుంటారు. మీకు మీ నాన్నగారి మీద ఉండే ప్రేమే మిమ్మల్ని ఏదో ఒక రోజు కలిసేలా చేస్తుందిలేండి. మీరేం బాధపడకండి. అలా ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి శేఖరం దుకాణం దగ్గరకు వచ్చి, బాబు, వంకాయలు చాలా తాజాగా ఉన్నాయి. మా అబ్బాయికి వంకాయలంటే చాలా ఇష్టం. కిలో ఎంతకిస్తావేంటి? అన్ని కూరగాయలు తాజాగానే ఉంటాయండి. అన్నీ మా తోటలో పండించినవే. మీకేం కావాలన్నా సంకోచించకుండా తీసుకోవచ్చు. ఏది మందు వేసి పెంచింది కాదు. సరే సరే. టమాటాలు కిలో ఎంతకిస్తావో చెప్పు. టమాటాలు కిలో 20 రూపాయలండి. ఇవ్వమంటారా? వంకాయలో కిలో, టమాటాలో కిలో ఇవ్వు శేఖరం. శేఖరం పైకి చూస్తాడు. వచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా శేఖరం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, భూపతిరావు. శేఖరం వెంటనే లేచి వచ్చి వాళ్ళ నాన్నని హత్తుకుంటాడు. భూపతిరావు శేఖరంని చూసి ఆనందంతో, ఎలా ఉన్నావని నేను అడగక్కర్లేదు. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు బాగానే ఉన్నావని. మా కోడలు ఏం చేస్తుంది? అసలు ఎక్కడుంటున్నారు? ఇక్కడేనా? ఇంటికి తీసుకెళ్లేది ఏమైనా ఉందా? పదండి నాన్న ఇంటికి. మిమ్మల్ని చూస్తే మీ కోడలు చాలా సంతోషపడుతుంది. ఏం నాన్న, ఎందుకు వెళ్ళిపోయావు నన్ను విడిచిపెట్టి? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు నాన్న? ఎలా ఉన్నావు? ఒక్కసారి కూడా నీకు నేను గుర్తుకు రాలేదా? నిన్ను రోజు గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం మేము. ఎలా ఉన్నావని, ఎక్కడున్నావని. ఇప్పుడు నాకింకా బెంగ లేదు. ఇంక నువ్వు మాతో పాటే ఉండు, పద నాన్న. అలా మాట్లాడుకుంటూ భూపతిరావు శేఖరం ఇంటికి వెళ్తారు. ఇంతలో సుగుణ తోటలో కాయగూరలు కోస్తూ భూపతిరావు శేఖర్ని చూసి తోటలో నుండి బయటకు వస్తుంది. మావయ్య గారు బాగున్నారా? పదండి లోపలికి. చాలా సంతోషంగా ఉందమ్మా. బలాదురుగా తిరిగేవాణ్ణి ఒక రైతుని చేశావు, ఒక వ్యాపారిని చేశావు. అలాగే వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకోగలిగేలా చేశావు. ఇప్పుడు నా కొడుకు ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. ఇంతకన్నా తండ్రిగా నాకు ఇంకేం కావాలి? భూపతిరావు సుగుణాలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న శేఖరంకి ఏమీ అర్థం కాదు. కొంతసేపటికి భూపతిరావు శేఖర్ని పిలిచి జరిగిందంతా చెప్తాడు. శేఖరం, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. నీలో మార్పు తీసుకురావడానికి నేను కోడలు ఆడిన నాటకం ఇదంతా. ఎలాగైతే నీలో మార్పు వచ్చింది. నాకు ఇంకా ఎలాంటి బెంగ లేదు. ఇదిగో నా ఆస్తి అంతా నీకు ఇస్తున్నాను. మన ఆస్తి ఎక్కడికి పోలేదు. ఇప్పటి నుండి మన వ్యాపారాలన్నీ నువ్వు కోడలు కలిసి చూసుకోండి. నిజాయితీగా వ్యాపారం చేసి మంచి పేరు తెచ్చుకోండి. సరే పదండి, ఇంకా మనం మన ఇంటికి వెళ్దాం. ఆ రోజు నుండి భార్యాభర్తలిద్దరూ నిజాయితీగా వ్యాపారం అభివృద్ధి చేసుకుని సంతోషంగా జీవిస్తారు.
మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.